राधपते नमो गणपते नमः प्रभवे सुमुखाय नमः कपिलाय नमः मोदराय नमः चंद्राय नमः सुंदाय नमः शुभकरणाय नमः रम्माय नमः स्कंदपूर्वजाय नमः देवेन साधुरामासावडवारेचेन रङ्गग्ने बाबामानिर्वाणे रक्षामाधुरवरबन्धार हे देव देवेव देवङ्गलमूर्ति दर्शनमात्रे मां स्मरणे मात्रे मां कामनापुरते हे देव देवेव ुंडाय धीमहि ईशोहृदयं भवति पशवो वा ईशोहृदयं भवति पशो नामवरुध्य एषक्केव पञ्चमवर्धयन्न षष्ठमवर्धयन्न तर्हि यजमानमेवैतेन वर्धयन्ति परिपूर्णायुष्यास्तु पार्वती राजराजेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु मनोवांछाबल सिद्धिरस्तु शरीर वर्तमानवर्ती शिवन संपूर्ण आयुरारोग्य सिद्धिरस्तु राजद्वारे राजमुखे सदा दिग्विजयमस्तु नमः पार्वतीपते हर हर महादेव हर भोला शंकर भगवान ఒకసారి సాయి గారు ఒకసారి సార్ ఒకసారి చూడరా సంవత్సర జనవరి మొదటి రోజు నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితంతో ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో సాగాలని చెప్పని ఆ స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెమొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయాలు ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంకు వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఇటీవల 77 కోట్లతో సుమారు రాజన్న ఆలయ విస్తీర్ణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ, వేల పట్టణంలో రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో కూడా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఈ 2025 సంవత్సరాల పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతాంటని కూడా ఆ స్వామివారిని సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని వేడుకుంటున్నాను.